చిత్తశుద్ధి. తుంగవల్లి ఆమె పేరు విన్నప్పుడు మనసులోకి ప్రవహించే నదిలా శుభ్రత శాంతత ప్రవహిస్తుంది. ఆమె గోపికలలో ఒక ప్రవాహ స్వరూపిణి. భావోద్వేగాల్లో మునిగిపోకుండా పరిపూర్ణమై ఉంది. కానీ ఆ ప్రేమలో ఆమె తనకు తానుగా నిలబడగలిగిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంది. ఆమె తన మనసును నియంత్రించగల సత్తా కలిగిన సాధిక. రాధ ప్రేమలో తపస్సుతో మునిగితే తుంగవల్లి ప్రేమలో చిత్తశుద్ధి ఉంది. ఆమె ప్రతి చిన్న పనిలో ప్రతి మాట్లాడిన మాటలో కూడా చిత్తశుద్ధి పరిపూర్ణంగా కనిపించేది. ఒకసారి గోపికల్లో కొంత అపార్థం ఏర్పడినప్పుడు తుంగవల్లి శాంతంగా ప్రతిస్పందించి ప్రేమను మళ్ళీ ఒక ప్రవాహంగా కలిపింది. ఆమె మౌనం కూడా ఒక సమాధానంగా మారింది. తుంగవల్లి జీవితం ఒక ప్రవాహంగా కృష్ణ చరణ సన్నిధిలోని నీటిగా మిగిలింది. ఆమె కన్నీళ్లు కూడా తపస్సుగా మారి ప్రేమను శుద్ధం చేశాయి. ఆమె స్నేహం రాధకు ఓ ఆశ్రయం. ఆమె ప్రేమ కృష్ణునికి ఓ వెలుగు. ఈ ఎపిసోడ్ తుంగవల్లి ప్రేమను నదిలా వర్ణిస్తుంది. ప్రవహించే నిశ్శబ్దత, చల్లని శక్తి, స్పష్టమైన ధ్యేయం. చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రేమ ఎంత పరిపక్వంగా ఉండగలదో ఆమె జీవితం మనకు తెలియజేస్తుంది.